గౌరీ లంకేష్ ఆమె చచ్చిపోయింది. నోటెడ్ కమ్యూనిస్ట్ లీడర్ ఉండే. ఆమె గురించి పెద్దగా నేను మాట్లాడుకోలే. బెంగళూరులో ఆమె మామూలుగా చచ్చిందని అంటే కాదు, ఆమెను షూట్ చేస్తాం గౌరీ లంకేష్. మన తెలంగాణలో కూడా గంజాయ్ లంకేష్ ఒక ఆమె ఉన్నది. గంజాయ్ లంకేష్, GUNJOY. నేను జర చిన్నగా స్పెల్లింగ్ అడ తప్పు రాసినట్టు. GUNJOY, గంజాయ్, ఎంజాయ్ లంకేష్. వీళ్ళందరిది ఒక బ్యాచ్, ఒక కామ్రేడ్ బ్యాచ్. వీళ్ళందరిది వీళ్ళకి ఎంతసేపు జై శ్రీరామ్ అనే నినాదం మాత్రమే వీళ్ళకు తప్పు. అల్లాహు అక్బర్ అని చెప్పి బాంబులు బ్లాస్ట్లు అయితే అక్కడ వీళ్ళు పల్లెత్తు మాట మాట్లాడరు. లేదా దమ్ముండి మాట్లాడరా, లేక ఏమన్నా ముట్టి మాట్లాడరా, అక్కడ రాగానే నీ భూమంతా తొక్కి పాడి చేస్తా అని చెప్పి మాత్రం నా దగ్గరికి రేషన్ పార్టీ తీసుకొని ఊరుకొస్తారా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది తెలంగాణ గంజాయి లంకేష్. సరే, మీరు రంగరాజన్ గారి మీద మాట్లాడుతున్నారు. నాకు చాలా అత్యంత ఆనందంగా అయింది మీరు మాట్లాడుతున్నప్పుడు. సడన్గా సంఘ పరివారాన్ని మీ మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చిరండి? మీరు పెంచి పోషిస్తారు కాబట్టే ఇట్లాంటి ఉన్మాదులు తయారవుతారనట. మళ్ళీ ఉన్మాదులు అక్కడ అమిత్ షా గారి పేరు తీసుకొస్తారు. March 31, 2026 వరకు నక్సలిజాన్ని మొత్తం నిర్మూలించేస్తానన్నాడు అమిత్ షా. మళ్ళీ వీళ్ళని ఎప్పుడు నిర్మూలిస్తారు అని అంటే ఇదే ముచ్చట నువ్వు ఇస్లామిక్ రాడికల్స్తో మాట్లాడినావా? ఏనాడన్నా మాట్లాడగలిగే దమ్మున్నదా? మళ్ళీ US మీద ఇంత పెద్దగా నడుస్తున్నది. ఒక్కనాడు నీ వీడియోలలో ఒక్కనాడు కనబడలే గంజాయ్ లంకేష్ ఆఫ్ తెలంగాణ. మిమ్మల్ని అడగలేమనా? రాకానా రాలేదనా? చెప్పండి, సమాధానం చెప్పాలి కదా. ఒక్కనాడు కూడా US మీద మాట్లాడలే. మీ మాస్టర్లకు ఏమన్నా వ్యతిరేకంగా పోతున్నట్టు అవుతుందా కథ? ఒక టిపికల్ కమ్యూనిస్టులు తయారైనరు, వీళ్ళే అనలిస్టులు అయినరు. ఇవాళ సంఘ గురించి మీకు ఏం తెలుసానండి? ఒక మాట అడుగుతున్నా. కామ్రేడ్ N అని చెప్తారు. ఆ కామ్రేడ్ Nలకేనే వీడు పుట్టినడు ఒకడు, నారాయణమూర్తి అనేటోడు ఒకడు పుట్టిండు. ఆయన ఏమంటాడు, నేషనలిజం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలా అని చెప్తాడు. ఇక నేషనలిజం ఎందుకుంది లైఫ్లా అని చెప్తాడు. ఇది మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఇది ఏడుదాకా దారి చేస్తుందో మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఈ USAID ఎంత కిరికిరి చేస్తుందో అని చెప్తున్నా. ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఫుల్ స్వింగ్ అయిపోయింది సోషల్ మీడియాలో. రణవీర్ గారి కాడికి తీసుకుంటే ఇప్పుడు ఈ కాడికి గంజాయి లంకేష్ కాడికి తీసుకుంటే తెలంగాణలో ఇక ఈ గంజాయి లంకేష్ ఎవరో తెలంగాణలో నేను మీ ఇమాజినేషన్కి డిస్పెట్ నేను ఎవరి గురించి కూడా మాట్లాడతలేను సబ్జెక్ట్. నేను నా ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది కొన్ని సెలెక్టివ్ నరేటివ్ రన్ చేస్తారు కదా, అక్కడ ధ్రువ్ రాఠీకి సపోర్ట్గా మా వీడియో పెట్టి మాట్లాడతారు కదా, ఆధారాలతో మాట్లాడుతున్నాను అని అంటారు కదా. ఆ ఆధారాలకు ఉన్న ఆదరణ ఆర్థిక వ్యవస్థ ఒకసారి ప్రభుత్వాలు డ్రిల్ చేయాలా అని చెప్పి కోరుతున్నా. ఇలా ప్రశ్నించే గొంతులు మనకు వద్దు, పరిష్కారం చూపే బలగాలు మనకు కావాలి. ఒక్కనాడు కూడా ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ గురించి మాట్లాడరు వీళ్ళు. ఈ గంజాయి లంకేష్, తెలంగాణ గంజాయి లంకేష్ ఒక్కనాడు కూడా ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ గురించి మాట్లాడరు. రోహింగ్యాలు వచ్చి మన ట్యాక్స్ పేర్ల మని దోసుకోబోతుంటే వాళ్లకు సభ్య సమాజంలో సభ్యత్వం ఇప్పియనికే ప్రయత్నిస్తారే తప్ప ట్యాక్స్ పేర్ల పక్కన మాత్రం ఎన్నడూ నిలబడ్డరు. వీళ్ళకు చాలా ఆనందము, వాళ్ళకు పత్రాలు దస్తావేజులు ఇప్పించుడు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతారు. నేషనాలిటీ మీద ఒక్క ముచ్చట ఎందుకు రాదు? జై శ్రీరామ్ అనే వాదన వీళ్ళకు ఒక పెద్ద బూత్ అయిపోతుంది. ఫ్యాక్ట్ ఏందని అంటే మళ్ళీ బాంబులు వెళ్తాయి పేర్లు తీసుకొని ఆడ. అది మాత్రం వీళ్ళకు తప్పు కాదు, అది వినబడదు. వాళ్ళకు ఖలిస్తానీ ఉగ్రవాదం ఎన్నడూ కనబడదు. ఇల్లీగల్గా చర్చులు కడుతుంటే అవి కనబడాయి. దేవాలయంలో జరుగుతున్న అరాచకాలు కనబడతాయి. దేవాలయాల మీద జరుగుతున్న దోసుక తొప్పేది మొత్తం మాదే కదా. మళ్ళా సరే, రంగరాజన్ గారి మీద మాట్లాడి రాడికి ఆపేస్తే మంచిది అయిపోతుంది. సంఘ పరివార దాకా ఉన్మాదం దాకా ఎందుకు పోతున్నారు? అసలైన ఉన్మాదులు అర్బన్ నక్సల్లు మీరు గంజాయ్ లంకేష్లో. JNUలో చూసినాం కదా, ఒకటి చీర కట్టుకొని వస్తాడా, లిప్స్టిక్ పెట్టుకొని చీర కట్టుకొని దిస్ ఇస్ చిల్ అనంట. ఏంద్రబాయ్ నాకు అర్థం కాదు మీది కథ. ఇది సొసైటీలకు పోనీకే చూస్తారు. భారత్ మాతాకి జై అనేటోళ్ళ మీద ప్రాబ్లం ఉంటుంది. నేను భారత్ మాతాకి జై అననేనా, వందే మాతరం అసలేనా? వాళ్ళు జాతీయవాదులు. వీళ్ళకు మన తెలంగాణ గంజాయి లంకేష్లో వీళ్ళని ఏం చేద్దాం ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి నాకు. వీళ్ళ ఫండింగ్ మీద చర్చిద్దామా, వీళ్ళ కంటెంట్ మీద చర్చిద్దామా, వీళ్ళకు వచ్చే ఆదరణ మీద చర్చిద్దామా, లేకపోతే వీళ్ళ మీద కంప్లీట్గా ఒక కేస్ స్టడీగా చేద్దామా? ఎంతసేపు వెస్టర్న్ మాస్టర్స్ మీద పూత ఊసుకుంటా భారత ట్యాక్స్ పేర్లు యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏ క్లాస్ ఆఫ్ జనాభా ఇలా చూస్తుందో కూడా నాకు తెలుసు. ఎవరు దీనికి ప్రో అవుతారో కూడా నాకు తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో కులగణకే పరిమితం అయిపోయాయి. కులగణం దాటి జనగణని మర్చిపోయాయి. ఒక జాతికి పరిమితం అయిపోయిందా, జాతివాదానికి పరిమితం అయిపోయిందా, జాతీయవాదం మర్చిపోయిందా? వాళ్ళందరికీ వీళ్ళు సపోర్టర్లు. ఇక గౌరీ లంకేష్ చరిత్ర తీయమనంటే పర్ఫెక్ట్గా తీస్తాం. మనందరికీ సుపరిచితులైతాను. నటన
నట సార్వభౌములు. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాలా, వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే యుఎస్ ఎయిడ్ గురించి మనం మాట్లాడాలి ఫ్రెండ్. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఎంత డేంజరస్ మనకు తెలియాలా. ఇది కేవలం పైసనే కాదు, వీళ్ళు కంప్లీట్గా వందల సంవత్సరాల నుంచి, కరెక్ట్గా చెప్తే 100 సంవత్సరాలు అనొద్దు కానీ అట్లీస్ట్ ఒక 2 దశాబ్దాల నుంచి అన్అకౌంటబుల్ పైసా దేశాలల్లా ప్రభుత్వాలు మార్చనీకే పంపుతున్నారు. దానికి చాలా ఏమంటారు క్లోజ్గా పనిచేస్తారు. ఎవరు? ఈ తెలంగాణ గంజాయ్ లంకేష్ లా. ఇది మన దురదృష్టకరం. దీనికి కొంతమంది బ్యూరోక్రసీ కూడా తోడ్పడతారు, అందరు కాదు కొంతమంది. వీళ్ళకు ఒక పెద్ద సిండికేట్ ఉంటుంది, ప్రశ్నించే తత్వం అని చెప్పి డెమోక్రసీలో పోతారు. అరే వీళ్ళ ప్రశ్నలకు మనం ఉల్టా ప్రశ్నలు వేయంగానే ప్రెస్ ఫ్రీడమ్ లేకుండా పోయింది భారతదేశంలా అని చెప్పి ఒక నరేటివ్ రన్ చేస్తారు. అంటే వీళ్ళు మాట్లాడుకున్నదే చెప్పాలనే తత్వంలా చేస్తారు. అదే కేవలం సనాతన ధర్మం దగ్గరనే ఇలా ఇది ఆగిపోతుంది. ఇలా రెసిస్టెన్స్ అంతా వేరే మతాల దగ్గరికి పోదు. ఏది ధర్మం ఏది మతం ఫస్ట్ ఇలా ముఖాలకు తెలిస్తే కదా. ఇప్పుడు రెజిమ్ చేంజెస్ అయినాయి. శ్రీలంకల జర్నలిస్టులకు $7.9 మిలియన్ యుఎస్ ఎయిడ్ నుంచి వచ్చింది. ఈ పైసా ఎందుకు ఇచ్చిండ్రు? శ్రీలంకలో ఏమైంది? వీళ్ళకి అవసరం లేదు. $20 మిలియన్ సెసమే స్ట్రీట్ ఇరాక్లా పంపైనాయి. $4.5 మిలియన్ కజకిస్తాన్లో పంపైనాయి. $1.5 మిలియన్ ఇంక్లూజన్ ఆఫ్ ది పీపుల్ విత్ డిసబిలిటీస్ అని చెప్పి ప్రమోట్ చేసిర్రు. 2 మిలియన్ ఫర్ సెక్స్ చేంజెస్ ఎల్జీబీటీ యాక్టివిజం గౌతేమాలాలా ఈ యుఎస్ ఎయిడ్ పంపు చేసింది. $6 మిలియన్ల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్పేసెస్ అని చెప్పి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఎన్హాన్స్ చేస్తున్నామని చెప్పి వివిధ దేశాలల్లా $6 మిలియన్ పంపు చేసిండ్రు యుఎస్ ఎయిడ్. అన్అకౌంటెడ్ ఇన్కమ్ $2.1 మిలియన్ బీబీసీ లిబియన్ సొసైటీలా వాల్యూ ఆఫ్ డైవర్సిటీ కింద పంపు చేసిర్రు. ఎందుకు అని అడుగుతున్నా. $10 మిలియన్ యుఎస్ ఎయిడ్ అల్ ఖైదా లింక్ టెర్రరిస్ట్ గ్రూపులకు అన్నం పెట్టడానికి పంపు చేసింది అమెరికా. ఏడికని వచ్చింది ఇలా పై. ఈ $25 మిలియన్ ఏదైతే డెలాయిట్ టు ప్రమోట్ ఉన్నదో గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి జార్జియాలా ఏం చేసిరో మనం మర్చిపోయినామా? చిట్టా ఈడికి ఆగిపోయిందంటే ఈడికి ఆగలే, ఇక పెద్దగా ఉన్నది. $6 మిలియన్ టూరిజం ఇన్ ఈజిప్ట్ అని చెప్పి ఇప్పుడు ఈజిప్ట్ ఏమున్నదో చూడుండ్రి. $2.5 మిలియన్ వియత్నాంలో పంపు చేసిరు. ఇలా వియత్నాం ఏమైందో చూడుండ్రి. $16.8 మిలియన్ వియత్నాంలో సపరేట్ ఇంక్లూజన్ గ్రూప్ అని చెప్పి పెట్టిర్రు. ఇలా వియత్నాం ఏముందో చూడుండ్రి. $5 మిలియన్ ఈకో హెల్త్ అలయన్స్ ఎన్జిఓలు తయారు చేసి వుహాన్ ల్యాబ్లా దీన్ని తీసుకోపోయింది. రాంగా ఐఎమ్ రెడీ ఫర్ ది ఛాలెంజ్ ఎవడన్నా తీసుకోనికి రెడీ ఉన్నాడా? $20 మిలియన్ పైసా రష్యా గేట్ల ఇంపీచ్మెంట్ హాక్స్ క్రియేట్ చేసిర్రు, ఒక ఆరోపణ క్రియేట్ చేసిర్రు. $1.1 మిలియన్ ఎల్జీబీటీ గ్రూప్ కోసం ఇచ్చిర్రు. $1.2 మిలియన్ ఆఫ్రికన్ మెథడిస్ట్ చర్చ్ సర్వీస్ కింద డెవలప్మెంట్ ఏజెన్సీ కింద వాషింగ్టన్లా ఒక 440 సీట్ ఆడిటోరియం కట్టిరి. ఏడికి వచ్చింది పైసా? $1.5 మిలియన్ జమైకాల మళ్ళీ ఎల్జీబీటీ అడ్వకేసీ కోసం. $2 మిలియన్ లాటిన్ అమెరికాలో పంప్ చేసిర్రు సేమ్ ఈ ఎల్జీబీటీ కోసం. సుమారు మన $500,000 అని అనుకుంటా మన హమాస్కి పంపు చేసిండ్రు. October 7th అటాక్ ఏదైతే జరిగిందో. $2.3 మిలియన్ ఏదైతుందో గోల్డ్ మైనింగ్ కోసం అమెజాన్లో పంపు చేసిండ్రు. $3.9 మిలియన్ వెస్ట్ బల్కన్స్లో పంపు చేసిండ్రు. ఉగాండాలో మళ్ళీ ఒక $5.5 మిలియన్ పంపు చేసిర్రు. అట్లనే $6.3 మిలియన్ ఫర్ మెన్ టు హ్యావ్ సెక్స్ విత్ మెన్, అంటే పురుషులను సెక్స్ చేసుకునేటట్టు ప్రేరేపించనీకే ప్రోత్సహించనీకే సౌత్ ఆఫ్రికాలో $6.3 మిలియన్ పంపు చేశారు. 8.3 మిలియన్ యుఎస్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అని ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ అని చెప్పి పంపు చేసింది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని $150 మిలియన్ ఎక్సెట్రా. బంగ్లాదేశ్లో ఏమైందో మనం అందరం చూస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి పెట్టి ట్రంప్ గడ్డపార దించుతుంటే ఒక్కొక్కడికి షార్దిల్లేస్తూ మంచి జరిగినప్పుడు అది మనం కాపీ కొట్టుట్లా తప్పులేదు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది మన దేశంలో కూడా ఖచ్చితంగా రావాలా. ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడుతుండో తెలియాలి. కొంతమంది నాయకులు ఉంటారు పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా వాళ్ళకి చక్కగా రాదు, పాస్ అని చెప్పి కూర్చుంటారు. ఇసుంటోళ్ళు ఏంది ప్రజా సమస్యల మీద పాస్ అని చెప్పి వచ్చేటోడు ఈడుకు వచ్చినాక మైక్ తీసుకున్నాక నేను అది పొడుస్తా ఇది పొడుస్తా అంటే ఎట్లా? అది కాదు కదా మనం అడగాల్సింది. మనకు కావాల్సింది అబ్సల్యూట్గా పరిష్కారం చూపే ప్రజానాయకుడు కావాలనా, లేకపోతే కేవలం ప్రశ్నించి ఈడ కూర్చొని మన ట్యాక్స్ పేర్ల పైసల మీద పూత ఊసే నాయకుడు కావాలనా? నేను మాట్లాడినప్పుడు మీకు ఎమోషన్ గట్టిగా వస్తుంది, రక్తం మరుగుతుంది, ఎస్ గిరీష్ అని అనిపిస్తుంది. తర్వాత మీ పంపు మీ దగ్గర లేకపోతే మంది పంపులు పెట్టుకొని మీరు పంపు కొట్టుకొని ఉంటే మనం బాగుపడం, మీరు బాగుపడకపోతే దేశం బాగుపడకపోతే మన దేవునికి చోటు ఏడు ఉంటుంది. అప్పుడు ఈ తెలంగాణ గంజాయ్ లంకేష్ లాంటి వాళ్ళు
మనని చెడుగుడు ఆడుకోనికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిందే సత్యం అవుతుంది. ఇది ప్రాబ్లం ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నా. భారత్ మాతాకి జై.